మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? చిన్న పనుంది, అది చూసుకుని వెళ్ళిపోదాం, సరేనా? సరే అత్తమ్మా. మిమ్మల్ని ఒకటి అడిగనా? అడుగు. మన ఎస్టేట్లో స్కూల్ ఉంది, ఇంటర్కి కాలేజ్ ఉంది, తర్వాత పై చదువులు చదవడానికి కాలేజీలు లేవు. అబ్బాయిలనేమో పక్కూర్లకి పంపించి చదివిస్తున్నారు. కానీ చాలామంది ఆడపిల్లలు దూరం పంపించడం ఇష్టం లేక అక్కడితో చదువులు ఆపేస్తున్నారు. అవునా? ఇంకా కొంతమంది మనుషులు మారలేదు కదా. చదువుల తల్లి సరస్వతీదేవిని చూపిస్తూనే ఆడపిల్లల్ని మాత్రం చదువుకి దూరం చేస్తున్నారు. అందుకే అత్తమ్మా, మీరు మన ఊర్లో ఒక కాలేజ్ పెట్టాలి. అందులో ఆడపిల్లలకి ఉచితంగా చదువు చెప్పించాలి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు. అక్కడున్న ప్రతి ఆడపిల్ల మా మల్లిక మేడంలా ఆడపులిలాగా తయారవుతుంది. సరే, ఒకటి అడుగుతాను అంటే నీ గురించి అడుగుతావేమో అనుకున్నానే. నేనేం అడగాలి? నాకేం కావాలో నాకంటే బాగా మీరందరూ ఆలోచిస్తున్నారు కదా, అందుకే నా గురించి నేను ఆలోచించుకోవడం మానేశాను. అబ్బో, అలా నీకంటే ఎక్కువ మమ్మల్ని నమ్ముతావు కాబట్టే నీ గురించి మేమే ఆలోచించాల్సి వస్తుంది. పద చంద్రనా, అమ్మా, 1 గంట టైం పడుతుంది, నువ్విక్కడే వెయిట్ చేయి. అలాగేనమ్మా. పద. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? బాగున్నాను మ్యామ్. మీరొస్తున్నారని డైరెక్టర్ సార్ కాల్ చేసి చెప్పారు. ఎవరికో అడ్మిషన్ తీసుకోవాలట కదా? ఎవరికో కాదు మేడం, నా కోడలికి. ఓకే మేడం, కూర్చోండి. కూర్చో వసుంధరా. తన పేరు వసుంధర, నా కోడలు. చాలా తెలివైంది, చాలా బాగా చదువుతుంది కూడా. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల డిగ్రీ 2nd ఇయర్ తర్వాత తను చదువును ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు తను ఎగ్జామ్స్ రాయాలి. చాలా లేటుగా అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇంకో వారంలో పరీక్షలు, మొత్తం సిలబస్ అయిపోయాయి. తన చేత పరీక్షలైతే రాయించగలను, కానీ తను అందుకుంటుందా? మీకు ఆ భయం అవసరం లేదు. చెప్పాను కదా, తను చాలా తెలివైంది, బాగా చదవగలదు. ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయనిస్తే మీ కాలేజ్కి ఫస్ట్ వస్తుందని నమ్మకంగా చెప్తున్నాను. మల్లిక మేడం ఒక విషయం కాన్ఫిడెంట్గా చెప్తే దాని మీద మాకు రెండో ఆలోచనే లేదు. మీరింత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి తనలో ఎంత విషయం ఉందో అర్థమవుతుంది. అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. నేను కౌన్సిలర్ని పిలుస్తాను. హలో, ఒకసారి నా క్యాబిన్కి రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్టూడెంట్ డీటెయిల్స్ రాసుకోండి. ఓకే మేడం. స్టూడెంట్ పూర్తి పేరు చెప్పండి మేడం. వసుంధర ప్రతాప్, వైఫ్ ఆఫ్ ధ్రువ ప్రతాప్. తన భర్త కానీ తల్లిదండ్రులు కానీ సంతకం చేయాలి. వసుంధరకి అమ్మైనా నాన్నైనా నేనే సంతకం పెడతాను. ఓకే మేడం.
వసుంధర గారు, ఒకసారి ఈ ఫామ్లో మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సంతకం పెట్టండి. పెట్టు. ఓకే మేడం, ఇంకా నేను వెళ్తాను. ఓకే, సరే మేడం. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. పెళ్ళయ్యాక కూడా నిన్ను చదువుకోవాలని ఇంతగా సపోర్ట్ చేసే అత్తగారు దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. కోడల్ని సూటిపోటి మాటలని రాచి రంపాన పెట్టే అత్తగారిని చూశాను కానీ ఇలా నెత్తిమీద పెట్టుకునే వాళ్ళని చూడలేదు. ఇలాంటి కోడలు దొరకడం మా అదృష్టం కూడా ప్రిన్సిపల్ గారు. ఇలా నెత్తిమీద పెట్టుకున్నాము అంటే తను ఎంత ఒదిగుందో అర్థం చేసుకోండి. ఇంటి గుట్టుని గడప దాటనివ్వదు. పొరపాటున ఒక మాట అన్నా అందులో ప్రేమనే చూసింది తప్ప పంతానికి దిగలేదు. ఇలాంటి అమ్మాయి కోడలైతే ఏ అత్తగారైనా అమ్మలా మారిపోతుంది. ఏమ్మా వసుంధరా, మీ అత్తగారు చెప్పినట్టు కాలేజీలో నువ్వు ఫస్ట్ తెచ్చుకోవాలి. ఇంటర్ మా నాన్న కోసం కష్టపడి చదివాను. ఇప్పుడు డిగ్రీ మా అత్తమ్మ కోసం ఇష్టంగా చదువుతాను. తన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను. సరే మ్యామ్, మేం వెళ్ళొస్తాం. పద. థ్యాంక్ యూ మేడం. ఓకే, మంచిది. అత్తమ్మా, ఇక్కడికి మీరు నన్ను చదివించడానికి తీసుకొచ్చారని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకత్తమ్మా నా కోసం ఇంత చేస్తున్నారు? ఏం చేయని, నీ గురించి నువ్వు ఆలోచించుకోవుగా. నా కొడుకుతో నీ భవిష్యత్తు ఎంతవరకు సురక్షితంగా ఉంటుందో అన్న విషయం నాకర్థం కావడం లేదు. నీకు ఆస్తిస్తే తీసుకోవు, ఆఫీస్లో పొజిషన్ ఇస్తే కాదు అంటావు. అందుకే నీకు ఏమివ్వాలా అని ఆలోచిస్తే నీకు బాగా ఇష్టమైన చదువు అని అర్థమైంది. నిన్ను చదివిస్తే నీ కాళ్ల మీద నువ్వు నిలబడతావు, ఇంకొంతమందికి ఆదర్శమవుతావు. నీకు డబ్బిస్తే నువ్వు రుణపడినట్టవుతుంది. అదే నిన్ను చదివిస్తే మాకు నీ రుణం తీర్చుకున్నట్టుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. అవును, నీకీ కాలేజ్ నచ్చిందా? లేదంటే చెప్పు, ఇంకేదైనా కాలేజ్ చూద్దాం. మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని నేను అనుకోలేదు అత్తమ్మా. మీరు గ్రీష్మని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అప్పుడు గ్రీష్మ ఎంతో అదృష్టవంతురాలు అనుకునేదాన్ని. అప్పుడు నా మీద నాకే ఒక్కొక్కసారి అసూయగా ఉండేది. ఇదంతా నిజమేనా? చాలా ఇంకాస్త గట్టిగా గెలమంటావా? ధ్రువకి తల్లిగా వాడి మనసు మారి నిన్ను అర్థం చేసుకుని నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మంచితనానికి కూడా ఒక హద్దుంటుంది, సహించడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఒక తల్లిగా వాడు చేసేవి కొన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. పైగా నా దురదృష్టం ఏంటంటే నువ్వు వాడు కావాలని ఎంత ప్రయత్నిస్తున్నా వాడర్థం చేసుకోకుండా ఇంకా ఇంకా పంతం వైపు అడుగులు వేయటం. ఇంత అంధకార పరిస్థితుల్లో అర్థాంతరంగా వదిలేయటం, ఒంటరిని చేయడం నాకిష్టం లేదు వసుంధర. ఇప్పుడు నాకు ధ్రువ ఎంతో, నువ్వు కూడా అంతే.
ఇంకా చెప్పాలంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువే. నీ భవిష్యత్తు నా బాధ్యత. రేపు ఏం జరిగినా అత్త స్థానంలో నన్ను దూరం పెట్టుగాని అమ్మ స్థానంలో పెట్టకు. అత్తమ్మ, ఇప్పుడు ఆ దేవుడు నాకు కనిపిస్తే ఏం అడుగుతానో తెలుసా? ధ్రువ మనసు మార్చమనా? ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి మీలాంటి అత్తమ్మని ఇవ్వమని. అప్పుడు చదువులో ఏంటి, జీవితంలోనే గెలుస్తాం. పిచ్చి తల్లి. పద వెళ్దాం. అమ్మా, పొద్దున్నే మల్లిక మేడం నన్ను ఒక చోటికి తీసుకువెళ్తానని చెప్పారు కదా, అదెక్కడికో చెప్పనా? మల్లిక మేడం నన్ను కాలేజ్కి తీసుకువెళ్లారు. నాకు అడ్మిషన్ తీసుకున్నారు. నన్ను మళ్ళీ చదివిస్తానన్నారు. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, కాలేజ్ అప్లికేషన్ ఫామ్ అంతా మ్యామే ఫిల్ చేశారు. తను నాకు గార్డియన్గా సంతకం పెట్టింది. ఇప్పటికీ ఇదంతా కలో నిజమో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు అబద్ధాలు ఇలా తీయని నిజాలుగా ఉంటాయి వసుంధరా. కొన్ని నెలల క్రితం నిన్నిలానే చదివిస్తాను అన్నారు. చెన్నై కాలేజ్కి తీసుకుని వెళ్తామని చెప్పి ఏం చేశారు? ఆ మునుస్వామికిచ్చి దొంగ పెళ్లి చేశారు. వాడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే దేవుడి దయవల్ల నువ్వు తెలివిగా తప్పించుకున్నావు. లేదంటే ఏమయ్యేది? వాడు నిన్ను తీసుకుని వెళ్ళి కొన్నాళ్లు కాపురం చేశాక వదిలేసేవాడు, చంపేసేవాడు. అన్నీ ఆలోచించుకో వసుంధరా. ఇదెందుకో నాకు కరెక్ట్గా అనిపించటం లేదు. మల్లిక గురించి నీకు పూర్తిగా తెలీదు. నోటితో నవ్వుతూ నొసళ్లతో వెక్కిరించే తత్వం తనది. మీరన్నది నాకు అర్థమైందమ్మా. కానీ మల్లిక మేడం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. తనలో విషాన్ని గొంతులో దాచిన శివుడున్నాడు. అమృతాన్ని తెలివిగా దేవతలకే పంచి రాక్షసుల్ని ఏమార్చిన నారాయణుడున్నాడు. నన్ను నమ్మండమ్మా, మేడం చూపించే ప్రేమలో మోసం లేదు. అవునా? ఏం చూసావు తనని నువ్వు? నేను చూశాను. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇప్పటికీ బతుకుతున్నాను. నీతో ఒకప్పుడు కూడా చెప్పాను, ఈ ఇంటి చుట్టూ చాలా రహస్యాలున్నాయి అని. ఇప్పటికైనా మేలుకో వసుంధరా. లేదంటే నువ్వు కూడా ఒక రహస్యంగా మిగిలిపోతావు. అమ్మా, మీ అనుభవం మీకు మనసులో భయాన్ని నింపేసింది. నాకు అర్థమైంది. మీరు చూసిన నిజాలు మిమ్మల్ని అనుక్షణం నన్ను హెచ్చరించేలా చేస్తున్నాయి. కానీ నేనిక్కడ కొన్ని నిజాలు చూశాను. మల్లిక మేడం నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ సంపాదించుకుంటే వాళ్ళ కోసం మేడం ఏదైనా చేస్తారు. నన్ను మోసం చేయాలని ఆలోచించడానికి పెట్టాల్సిన సమయం కూడా నా దృష్టిలో వృధానే. ఈ ఇంటి నుంచి ఇప్పుడు నన్ను పంపించడానికి తనకి అన్ని అవకాశాలున్నాయమ్మా. ధ్రువ సార్ నాకు విడాకులు ఇచ్చేస్తానన్నారు.
తనకు నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయడం చాలా చిన్న విషయం నందితమ్మ. కానీ తను నా కోసం నిలబడ్డారు. నా జీవితం ఏమైపోతుందోనని ఆలోచించారు. ఒకవేళ ఈ ఇంటి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నాకు ఇవ్వాల్సింది డబ్బుని కాదు, ధైర్యాన్నని ఆలోచించారు. నిజమమ్మా, నేను అడిగాను నన్ను ఎందుకు చదివించాలనుకుంటున్నారు అని. అనుమానంతో కాదు, ఆ సమాధానం కోసం. స్థిరత్వం లేని నా జీవితానికి భరోసానిచ్చేది, ఇవ్వగలిగేది చదివేనని చెప్పారు. కాలేజ్లో కూడా అందరికీ నేనే తన కోడల్నని పరిచయం చేశారు. ఆ అవసరం మేడంకేముందమ్మా? ఇదంతా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చెప్పడం లేదమ్మా. మీకు నా మీదున్న ప్రేమ నా చుట్టూ జరిగే అన్ని విషయాలని అనుమానంగా చూసేలా చేస్తున్నాయి. కానీ నమ్మకంగా చెప్పగలను, నా విషయంలో మల్లిక మేడం మోసం చేయడం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నీ మంచి మనసు అందరిలో ఉన్న మంచిని చూస్తోంది. నువ్వనుకున్నట్టు నీకు మంచి జరిగితే నాకు సంతోషమే. కాని ఇక నీకు ఏ అన్యాయం జరిగినా సహించే ఓపిక నాకు లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా నీకు నేననుకునేవి చెప్పి నిన్నింకా టెన్షన్ పెట్టలేను. కాని ఆ దేవుడే నిన్ను కాపాడాలి. ఇప్పుడు అదే కదా చేస్తున్నారు. నా కోసం బాధపడుతూ నన్ను కాపాడడానికి చూస్తున్నారు. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నేను అడిగానా? ఓ, ఇప్పుడు నేను నీ కింద పనిచేసే మేనేజర్ని కదా, రిపోర్ట్ చేయాలి కదా. అవును మేడం, ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎలాగో నిద్ర పట్టడం లేదు కదా, ఆఫీస్కి వెళ్ళి పడుకుంటాను. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చా, ఈ మధ్య మీరు నాకు చెప్పడం కూడా జరుగుతుందా? మీ నిర్ణయాలు మీరు తీసుకుని క్యాబిన్లోకి పిలిచి చెప్పడమేగా జరుగుతుంది. ఇదేంటి కొత్తగా? అలా మేం చేయడానికి కారణమేం లేదా? ఎందుకని దాని గురించి ఆలోచించరు? మీ పాటికి మీరు ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోబట్టే కదా మేము కఠినంగా కొన్నింటిని అమలుపరచాల్సి వస్తుంది. ఫేక్ యాక్సిడెంట్ ప్లాన్ చేసిందెవరు? ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసిందెవరు? ఇది తెప్పడానికేనా నన్ను ఆగమంది? కాదు, ఈరోజు అత్తమ్మ నన్ను కాలేజీకి తీసుకువెళ్లారు. అత్తమ్మా? అత్తమ్మా? అదే మల్లిక మేడం నన్ను కాలేజీకి తీసుకువెళ్లారు. నన్ను చదివించడానికి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు. నేను నా డిగ్రీ ఎగ్జామ్ త్వరలో రాయబోతున్నాను. వెరీ గుడ్. ఇంకా మమ్మల్ని ఎలా ముంచాలో ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. అయినా ఎవరైనా బిజినెస్ని ఎలా చేయాలో నేర్చుకోవడానికి చదువుకుంటారు. నువ్వు బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుని చదువుకుంటున్నావు. నీ స్ట్రాటజీస్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మొదటిసారి నిన్ను పొగడాలనిపిస్తుంది వసుంధరా. కంగ్రాచులేషన్స్, నన్ను ప్రతి అడుగులోనూ తొక్కి నువ్వు పైకి ఎదుగుతున్నందుకు. అవును, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకునే దానివి కదా. నా సజెషన్ ఏంటంటే నువ్వు లాయర్ అవ్వు. నువ్వు వాదిస్తే మంచోళ్ళని ఎదవలని నమ్మిస్తావు, ఎదవలని మంచోళ్ళు అని ప్రూవ్ చేస్తావు. నీకు ఆ ప్రొఫెషన్ బాగా సెట్ అవుతుంది.
మీరు తిట్టినా ఈ నిమిషం మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. చెప్పావు కదా, ఇక వెళ్ళు. అలా కాదు, మీరు నన్ను ఇంటికి తీసుకురాకపోతే నాకు తల్లి స్థానంలో నందితమ్మ, అత్తమ్మ స్థానంలో మల్లిక మేడం నా జీవితంలో ఉండేవారే కాదు. ఎందుకో ఈ నిమిషంలో మీరు నన్ను పట్టుబట్టి ఎస్టేట్ నుంచి ఇక్కడికి తీసుకురావడం గురించి తప్ప ఇంకా ఏ విషయం గురించి ఆలోచించాలని అనిపించడం లేదు. మన హైవే కాంట్రాక్ట్కి బిడ్ అమౌంట్ ఫిక్స్ చేయాలి. ఒకసారి ఆ ఫైల్ పంపించండి. అది కూడా మల్లిక మేడం రాజీవ్ సార్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఏంటి నా మీద కంప్లైంట్స్ చెప్తున్నావా? మరి నేను చూడాల్సిన ఫైల్స్ మీరు రాజీవ్ సార్ ఎందుకు చూస్తున్నారు? మా వసుంధరకి త్వరలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి.